పునాది గట్టిగా ఉంటేనే ఆ ఇల్లు గట్టిగా ఉంటుంది కూడా అంతే. నా పేరు పద్మజ. నేను సిడిపిఓ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ వింజమూరులో పనిచేస్తున్నాను. ఈరోజు ఇక్కడ మన వింజమూరు జెడ్పీ హై స్కూల్ నందు మా అంగన్వాడీ కార్యకర్తలకి ఒక 3 రోజుల పాటు పోషణ్ బి పడాయి బి అనే అంశం మీద శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ ప్రాజెక్టు మొత్తం పరిధిలో మాకు ఒక 2 బ్యాచ్ల్లో సెకండ్ ఫేజ్ లో శిక్షణ నిర్వహిస్తున్నాము. ఒకటి కొండాపురంలో జరుగుతోంది జెడ్పీ హై స్కూల్లో, రెండవ బ్యాచ్ ఇక్కడ జరుగుతుంది జెడ్పీ హై స్కూల్ వింజమూరులో. ఈ ట్రైనింగ్ లో అంగన్వాడీ కార్యకర్తలందరికీ కూడా 3 రోజుల పాటు పోషణ్ బి పడాయి బి అంటే పోషకాహారంతో పాటుగా నాణ్యమైన విద్యను అందించే విధంగా అంగన్వాడీ కార్యకర్తల యొక్క సామర్థ్యాలు పెంచేదానికి ఇక్కడ ఈరోజు ఈ శిక్షణ మేము నిర్వహిస్తున్నాము. దీంతో పాటుగా కొత్తగా మనకి ఇప్పుడు మా దగ్గర ఉండే లబ్ధిదారుల్లో బిలో 3 years పిల్లలు ఉంటారు, 3 సంవత్సరాల లోపల పిల్లలు. వాళ్ళకి సంబంధించి కార్యకర్తలందరూ కూడా వాళ్ళ గృహ సందర్శనాలు చేసి వాళ్ళ తల్లులకి ఆ పిల్లలలో మైల్ స్టోన్స్ ఎలా ఉంటాయి, వయసుకు తగ్గ అభివృద్ధులు ఎలా జరగాలి, అవి వాళ్ళ పిల్లల్లో జరుగుతున్నాయా లేదా అనేది తల్లుల్లో అవగాహన పెంచే విధంగా నవచేతనాన్ని కొత్త కార్యక్రమం కూడా చేయబోతున్నారు. అదేవిధంగా 3 నుంచి 6 సంవత్సరాల పిల్లల్లో డెవలప్మెంట్స్ ఎలా ఉంటాయి, వాళ్ళకి సమగ్రమైన అభివృద్ధి జరగాలి అంటే వాళ్ళల్లో శారీరక అభివృద్ధి, మానసిక అభివృద్ధి, సాంఘిక అభివృద్ధి, అదేవిధంగా సృజనాత్మకత, కళాత్మకత, ఇలా 5 రకాలైన అభివృద్ధులు జరిగితేనే ఆ బిడ్డ సంపూర్ణంగా సమగ్రంగా అభివృద్ధి చెందుతాడు. ఈ వయసు గట్టి పునాది వయసు కాబట్టి ఈ వయసులోనే మా అంగన్వాడీ టీచర్లు వాళ్ళకి మంచి నాణ్యమైన విద్యను అందిస్తే కనుక వాళ్ళు భవిష్యత్తులో ఎలిమెంటరీ స్కూల్కి కానీ ఆ పై చదువులకు కానీ వెళ్ళినప్పుడు వాళ్ళు చక్కగా ఆటపాటల్లో, విద్యల్లో అన్నిట్లో కూడా రాణించేదానికి అవకాశం ఉంటుంది. అందుకు సంబంధించి ఈ 3 రోజుల్లో మేము అంగన్వాడీ కార్యకర్తల యొక్క సామర్థ్యాలను పెంచేదానికి, వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ చేసేదానికి కూడా ఈ ట్రైనింగ్ మేము నిర్వహిస్తున్నామండి. ఈ 3 రోజుల పాటు మా కార్యకర్తలందరూ కూడా ఇక్కడ చక్కగా నేర్చుకొని ఇవన్నీ కూడా తిరిగి మళ్ళీ అంగన్వాడీ స్కూల్స్ లో ఇంప్లిమెంట్ చేసి మంచిగా నిర్వహించాలని, అంగన్వాడీ సెంటర్స్ మంచిగా నిర్వహించాలని, మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను.